హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. న్యాయవాద వృత్తిలో రాణిస్తూ పరిశోధనలో ప్రతిభ చాటుతూ రాష్ట్ర స్థాయిలో అరుదైన ఘనత సాధించిన యువ న్యాయవాది శ్రీకాంత్ లా పీహెచ్డీ ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్ సాధించి ఆంధ్రప్రదేశ్కు గర్వకారణంగా నిలిచారు. శ్రమ, సంకల్పం, లక్ష్యం ఉంటే విజయం సొంతమవుతుందని నిరూపించిన ఈ యువ న్యాయవాది విజయగాథపై స్పెషల్ స్టోరీ. చిన్ననాటి నుంచే గొప్ప న్యాయవాదిగా ఎదగాలని కలలు కన్న శ్రీకాంత్ ఆ లక్ష్య సాధన కోసం కష్టపడి 2018లో ఎల్ఎల్బి పూర్తి చేశారు. తదనంతరం హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణలో న్యాయవాదిగా నమోదై న్యాయవాద వృత్తిలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. కార్మిక చట్టాలపై ప్రత్యేక ఆసక్తి కనబరిచిన ఆయన ఢిల్లీలోని వి. గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్లో కార్మిక చట్టాలపై లోతైన అధ్యయనం చేసి తన న్యాయ పరిజ్ఞానాన్ని మరింత విస్తరించారు. అంతేకాదు, మద్రాస్ హైకోర్ట్ పరిధిలో కేంద్ర ప్రభుత్వ న్యాయవాది కార్యాలయంలో పనిచేస్తూ విలువైన అనుభవాన్ని సంపాదించారు. కృషి ఉంటే విజయం సాధ్యమే అని మరోసారి నిరూపించిన యువ న్యాయవాది శ్రీకాంత్ ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హెచ్ఆర్ టీవీ9 మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తోంది. లా పీహెచ్డీ ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్ సాధించడం నాకెంతో ఆనందాన్ని, గౌరవాన్ని కలిగించింది. ప్రస్తుతం హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే ఆటోమేషన్, డిజిటలైజేషన్ మరియు కృత్రిమ మేధ యుగంలో నూతన కార్మిక చట్టాల అమలు, కార్మిక హక్కుల పరిరక్షణ తదితర అంశాలపై లోతైన పరిశోధన జరపాలని సంకల్పించాను. నా ఈ పరిశోధన ద్వారా సమాజానికి, న్యాయ వ్యవస్థకి ఉపయోగపడే విధంగా సేవ చేయాలన్నదే నా లక్ష్యం. నా ఈ విజయానికి సహకరించిన మా గురువులకు, కుటుంబ సభ్యులకు, నా సహచర న్యాయవాదులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ జంపాని శ్రీకాంత్, న్యాయవాది, ఏపీ హైకోర్టు. మా అబ్బాయి శ్రీకాంత్ లా పీహెచ్డీ ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించడం మాకెంతో గర్వకారణం. చిన్ననాటి నుండి గొప్ప న్యాయవాదిగా ఎదగాలన్న సంకల్పంతో కృషి చేసిన నా కుమారుడు 2018వ సంవత్సరంలో ఎల్ఎల్బి పూర్తి చేసి హైదరాబాద్ హైకోర్టు నందు న్యాయవాదిగా నమోదు కాబడ్డాడు. తదనంతరం మద్రాసు హైకోర్టు నందు కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా సేవలు అందిస్తున్న ఏఆర్ఎల్ సుందరేశన్ గారి కార్యాలయంలో పనిచేశాడు. ఢిల్లీలోని వివి గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ నందు కార్మిక చట్టాలపై అధ్యయనం చేసిన నా కుమారుడు నేడు నూతన కార్మిక చట్టాలు అమలుపై ఉన్నత పరిశోధన చేసి సమాజానికి ఉపయోగపడే విధంగా సేవ చేస్తాడని ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా అతనికి ఆశీస్సులు అందించిన గురువులు, సహచరులు మరియు అందరికీ మా కుటుంబం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.